వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. సాయిబాబా సచ్చరిత్ర 7వ అధ్యాయం శ్యామా లీలలు, బాబా సర్వజ్ఞత్వం, భక్తులపై ప్రేమ. శ్రీ సాయి సచ్చరిత్రలోని 7వ అధ్యాయం సాయిబాబా యొక్క సర్వజ్ఞత్వాన్ని, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తెలుసుకోగల ఆయన శక్తిని మరియు ఆయన భక్తులపై చూపిన అపారమైన ప్రేమ, కరుణను అనేక లీలల ద్వారా వివరిస్తుంది. ఈ అధ్యాయంలో బాబా ముఖ్య శిష్యులలో ఒకరైన శ్యామ మాధవరావు దేశ్పాండే కు సంబంధించిన కొన్ని సంఘటనలు ప్రముఖంగా ఉంటాయి. ప్రధాన అంశాలు: శ్యామాకు సంబంధించిన లీలలు. నెంజీ క్రాంతి లీల, ముస్లిం బాబాను కలవడం. ఒకసారి షిర్డీకి నెంజీ క్రాంతి అనే ఒక ముస్లిం భక్తుడు వస్తాడు. అతడు శ్యామాకు సన్నిహితంగా ఉంటాడు. నెంజీ షిర్డీలో ఉన్నప్పుడు అతనికి తీవ్రమైన జ్వరం వస్తుంది. శ్యామా బాబా దగ్గరకు వెళ్లి నెంజీ గురించి చెబుతాడు. బాబా నెంజీని దగ్గరకు పిలిచి తన ఊదిని ఇచ్చి నెంజీకి వెంటనే ఉపశమనం కలిగిస్తారు. ఈ సంఘటన బాబా అన్ని మతాలకు అతీతుడని, తన భక్తుల కష్టాలను తీర్చడానికి తక్షణమే స్పందిస్తాడని తెలియజేస్తుంది. చాందిభాయికి సంబంధించిన లీల. చాందిభాయి అనే ఒక వ్యక్తి బాబాను దర్శించుకోవడానికి షిర్డీకి వస్తాడు. అతడు తన గుర్రపు బండిలో ప్రయాణిస్తుండగా అతని గుర్రం అదుపుతప్పి పడిపోతుంది. అతడు చాలా ఆందోళన చెందుతాడు. బాబా తన దివ్యదృష్టితో ఈ సంఘటనను తెలుసుకుని శ్యామాతో, ఒక భక్తుడు కష్టాల్లో ఉన్నాడు, అతనికి సహాయం చేయి అని చెబుతారు. శ్యామ అక్కడికి వెళ్ళగా చాందిభాయి గుర్రాన్ని లేపి అతనికి సాయం చేస్తాడు. ఈ లీల బాబా భౌతికంగా దూరంలో ఉన్న భక్తులకు కూడా సహాయం చేయగల శక్తిని మరియు కాలాతీత, దేశాతీత జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. చాందోర్కర్ మరియు ఆయన కూతురు మైనాకు సంబంధించిన లీల, పాము కాటు. నానా చాందోర్కర్ కూతురు మైనాకు పాము కాటు వేసినప్పుడు నానా బాబాను ప్రార్థిస్తాడు. బాబా షిర్డీలో ఉండి కూడా నానాకు మానసికంగా అభయమిచ్చి మైనాను రక్షిస్తారు. ఈ సంఘటన బాబా భక్తుల కష్టాలను దూరం చేయగల శక్తిని మరియు శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సాయిబాబా సర్వజ్ఞత్వం. ఈ అధ్యాయంలో బాబా తన సర్వజ్ఞత్వాన్ని అనేక సందర్భాలలో రుజువు చేస్తారు. భక్తుల మనసులోని ఆలోచనలను, వారి గత, భవిష్యత్ సంఘటనలను బాబా ముందుగానే తెలుసుకునేవారు. ఇది బాబా కేవలం ఒక మానవుడు కాదని, సాక్షాత్తు దైవాంశ సంభూతుడని భక్తులకు తెలియజేస్తుంది. బాబా బోధనలు, ముఖ్యంగా శ్రద్ధ, సబూరి. ఈ అధ్యాయంలో కూడా బాబా తరచుగా తమ భక్తులకు శ్రద్ధ, సబూరి, విశ్వాసం మరియు ఓర్పు యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు బాబాపై నమ్మకం ఉంచాలని, ఓర్పుతో ఎదుర్కోవాలని బోధిస్తారు. భక్తులపై బాబా ప్రేమ మరియు కరుణ. 7వ అధ్యాయం సాయిబాబా తన భక్తుల పట్ల చూపిన అపారమైన ప్రేమ, కరుణకు నిదర్శనం. ఆయన భక్తుల చిన్న చిన్న కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి వాటిని తీర్చడానికి తక్షణమే స్పందించేవారు. బాబా తన భక్తులను ఎలా రక్షించారో, వారికి ఎలా మార్గదర్శనం చేశారో ఈ లీలలు స్పష్టం చేస్తాయి. 7వ అధ్యాయం సాయిబాబా యొక్క దివ్యశక్తిని, అద్భుతమైన లీలలను మరియు ఆయన భక్తుల పట్ల చూపిన ప్రేమను మరింత బలంగా దృశ్యమానం చేస్తుంది. ఇది భక్తులు బాబాపై మరింత విశ్వాసాన్ని పెంచుకోవడానికి, ఆయన బోధనలను ఆచరించడానికి ప్రేరణను ఇస్తుంది. సాయిబాబా సచ్చరిత్ర 8వ అధ్యాయం కుష్టు రోగి బాపుసాహెబ్ జోగ్, బాబా అల్లా మాలిక్, ఏక్ ఫకీర్, ఉది మహిమ. శ్రీ సాయి సచ్చరిత్రలోని 8వ అధ్యాయం బాబా యొక్క అంతర్దృష్టిని, వైద్య శక్తులను, మానసిక చికిత్సను మరియు ఉది, పవిత్ర భస్మం, మహిమలను వివరిస్తుంది. ఈ అధ్యాయంలో ఒక కుష్టు రోగికి బాబా ఎలా సహాయం చేశారో మరియు ఆయన తరచుగా పలికే అల్లా మాలిక్ అనే వాక్యం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. ప్రధాన అంశాలు: కుష్టు రోగి బాపుసాహెబ్ జోగ్. షిర్డీకి వచ్చిన బాపుసాహెబ్ జోగ్ అనే వ్యక్తికి కుష్టు వ్యాధి వస్తుంది. అప్పట్లో ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు మరియు ఇది అంటువ్యాధిగా భావించబడేది. బాపుసాహెబ్ జోగ్ బాబా దగ్గరకు వెళ్లి తన బాధను విన్నవించుకుంటాడు. బాబా అతనికి కొన్నిసార్లు స్వయంగా చికిత్స చేయకపోయినా ఆయన తన దివ్యశక్తితో, బోధనలతో మరియు ఉదితో అతడిని నయం చేస్తారు. ఈ సంఘటన బాబా అన్ని రకాల రోగాలను నయం చేయగల శక్తిని కలిగి ఉన్నారని మరియు భక్తులకు శారీరక, మానసిక ఉపశమనాన్ని అందించగలరని చూపిస్తుంది.
ఉది మహిమ. ఈ అధ్యాయంలో ఉది, పవిత్ర భస్మం యొక్క మహిమను వివరిస్తారు. బాబా తరచుగా తన భక్తులకు ఉదిని ఇచ్చేవారు. ఈ ఉది కేవలం బూడిద కాదని, బాబా యొక్క శక్తికి, ఆశీస్సులకు ప్రతీక అని, దానిని ధరించడం లేదా సేవించడం ద్వారా అనేక రోగాలు, కష్టాలు తొలగిపోయేవని అనేక సంఘటనల ద్వారా తెలియజేస్తారు. బాపుసాహెబ్ జోగ్ విషయంలో కూడా ఉది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాబా బోధన అల్లా మాలిక్. సాయిబాబా తరచుగా అల్లా మాలిక్, దేవుడే యజమాని, అధిపతి అనే వాక్యాన్ని పలికేవారు. ఈ అధ్యాయంలో ఈ వాక్యం యొక్క లోతైన అర్థాన్ని వివరిస్తారు. అల్లా మాలిక్ అనేది దేవునిపై సంపూర్ణ విశ్వాసం, అహంకారం లేకపోవడం, మరియు సర్వసృష్టికి ఆయనే అధిపతి అనే సత్యాన్ని తెలియజేస్తుంది. బాబా హిందువులను, ముస్లింలను ఏకం చేయడానికి, దైవం ఒక్కటే అని బోధించడానికి ఈ వాక్యాన్ని ఉపయోగించారు. ఇది సమతా భావాన్ని, సార్వజనీన ప్రేమను సూచిస్తుంది. గురువు యొక్క ప్రాముఖ్యత మరోసారి. ఈ అధ్యాయం మరోసారి గురువు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. బాపుసాహెబ్ జోగ్ వంటి వారు బాబాను శరణు కోరడం ద్వారా తమ కష్టాల నుండి విముక్తి పొందారు. గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదని, గురువు మానవులకు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకుడని ఈ అధ్యాయం బోధిస్తుంది. మానసిక చికిత్స, సానుభూతి. బాబా కేవలం శారీరక రోగాలను నయం చేయడమే కాకుండా, భక్తుల మానసిక ఆందోళనలను, భయాలను కూడా దూరం చేసేవారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పి, ఆధ్యాత్మికంగా ఉన్నతులుగా తయారు చేసేవారు. ఈ అధ్యాయంలో బాబా యొక్క సానుభూతి, కరుణ స్పష్టంగా కనిపిస్తాయి. 8వ అధ్యాయం సాయిబాబా యొక్క దివ్యత్వాన్ని, ఆయన వైద్య శక్తులను, మరియు అహంకార రహిత స్వభావంను తెలియజేస్తుంది. ఉది మహిమ, అల్లా మాలిక్ బోధనలు ఈ అధ్యాయానికి ప్రత్యేకతను కలిగిస్తాయి. ఇది భక్తులు తమ కష్టాలను గురువుకు సమర్పించడం ద్వారా, ఆయన ఆశీస్సులతో వాటిని ఎలా అధిగమించవచ్చో వివరిస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.